గురు పూర్ణిమ, ఆషాఢ పూర్ణిమ. ఆషాఢ పూర్ణిమ నాడు వ్యాస మహర్షి పుట్టినరోజు అని చెప్పి ఈ రోజుని ఆషాఢ పౌర్ణమిగా గురు పౌర్ణమిగా అందరం ఆచరించుకుంటూ ఉంటాం. ఈ గురు పూర్ణిమ ప్రతి గురువుని పూజించడం, పెద్దలను పూజించడం మన సాంప్రదాయంగా, మన పద్ధతిగా వస్తోంది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న గణపతి కూడా మనకి గురువు కిందే మనం తీసుకోవచ్చు, తప్పులేదు. శుక్లాంబరం, అంబరం అంటే వస్త్రం, శుక్లం అంటే స్వచ్ఛమైన వస్త్రమును ధరించినవాడు. విష్ణువు అంటే సర్వవ్యాప్తంగా ఉన్నవాడు. శశివర్ణం, శశి అంటే చంద్రుడు, వర్ణం అంటే రంగు, చక్కగా చంద్రుని రంగులో ఉన్నవాడు. చతుర్భుజం, 4 భుజములు కలిగినవాడు. ప్రసన్న వదనము కలిగినవాడు. ఆయన ముఖం ఎప్పుడూ మనకు ప్రసన్నత చేకూర్చగా ఉంటుంది కనుక ప్రసన్న వదనం ధ్యాయేతు, నేను ధ్యాయిస్తున్నాను. సర్వ విఘ్నోపశాంతయే, మనకి ఏ విఘ్నంలో కలగకుండా ఉండడం కోసం ఆ గణపతిని మొదట ప్రార్థిస్తున్నాము అని చెప్తారు. గణపతికి ప్రార్థన చేస్తున్నాం. వ్యాస మహర్షి పుట్టినరోజు కాబట్టి వ్యాసాయ విష్ణు రూపాయ అంటే విష్ణువు యొక్క రూపమే వ్యాసుడిగా జన్మించాడు అని చెప్పుకుంటాం. వ్యాస రూపాయ విష్ణువే అంటే వ్యాస మహామునియే విష్ణువు యొక్క రూపం అని చెప్పుకుంటాం. అలాంటి నమో వై బ్రహ్మనిధయే అంటే ఆ బ్రహ్మనిధి స్వరూపుడు, అంటే అంత జ్ఞానస్వరూపుడు ఆయన, బ్రహ్మనిష్ట కలుగుడు, తపోనిధి కనుక ఆయనకి నమస్కారం చేస్తున్నామని చెప్పి మనం నమస్కారం చేస్తాం. ఇది మనకి విష్ణు సహస్రంలో వస్తుంది. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసం నప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసుడు వశిష్ఠ నప్తారం, వశిష్ఠ మహర్షి యొక్క నప్తారం అంటే మునిమనవట్ట. శక్తే పౌత్రమ కల్మషం అంటే ఆయన అకల్మష స్వరూపుడైన ఆ వ్యాసుడు శక్తి యొక్క పౌత్రుడు అంటే మనవట్ట. పరాశరాత్మజం, పరాశర మహర్షి యొక్క పుత్రుట్ట. అలాంటి వ్యాస మహర్షికి వందే నమస్కరిస్తున్నాను. సుఖతాతం అంటే సుఖ మహర్షికి తండ్రిట. అటువంటి తపో నిధి స్వరూపుట్ట ఆయన. అటువంటి వ్యాసుడికి నేను నమస్కారం చేస్తున్నాము అని చెప్పి మనం విష్ణు సహస్రంలో తెలుసుకుని ఉన్నాం, చదువుకుంటున్నాం. రోజు గురువు అనగానే మనకి ఏం గుర్తొస్తుందండి? గురు బ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అన్న శ్లోకం చిన్నపిల్లల దగ్గర నుంచి మనం నేర్పిస్తూ ఉంటాం. మనందరం కూడా నమస్కారం చేస్తాం. ఈ శ్లోకమైనా చదివి ఈ రోజుని మన గురు పరంపరలో మన గురువులకు నమస్కారం చేయడం, మన పెద్దలకు నమస్కరించడం, ఇలాంటి పనులు చేయడం, తల్లిదండ్రులు మొదటి గురువులు వాళ్ళకి నమస్కరించడం చేస్తూ ఉండి మనకి కొంత వాళ్ళ నుంచి శ్రేయస్సుకు దొరుకుతుంది. ఇంకొక విషయం, గురువు అంటే మన అంధకారాన్ని రూపుమాపేవాడు. గు అంటే మన అజ్ఞానం, చీకటి. ఆ చీకటిని అంటే రూపుమాపేవాడు అని అర్థం, అందులోనే విడి ఉంటుంది. అందుకని మనకి ఏ విద్యల్లో అయినా సరే గురువు అవసరం. ఆ గురువు లేకుండా మనకి ఏ విద్య రాదు. కాబట్టి మనం ఆ గురువుకి ఈ గురు పౌర్ణమిగా మనం ఎవరినైనా గురువుని భావిస్తామో పెంచడం, సత్కరించడం, నమస్కరించడం ఇది మన సంప్రదాయం. కాబట్టి మనం ఈ గురువు అంటే ఏమిటి? ఆ గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, ఇది అందరికీ తెలిసిందే. విడి ఉంది. గురువే బ్రహ్మస్వరూపుడు బ్రహ్మగారు, గురువే విష్ణు స్వరూపుడు, గురువే మహేశ్వర స్వరూపుడు, సాక్షాత్ పరబ్రహ్మ. మరి పరబ్రహ్మం అంటేనండి ఏ రూపము లేకుండా సృష్టి మూలం ఉన్న ఆది శక్తి, ఏదో ఒక శక్తి ఉంది, అది మనం నడిపిస్తుందని మనకు తెలిసింది కదండి. అదే ఆ శక్తియే ఇక్కడ పరబ్రహ్మం. అందుకని అటువంటి సాక్షాత్గా ఇక్కడ గురువు రూపంలో ఉన్నది ఆ పరబ్రహ్మం అని చెప్తున్నారు. అందుకని తస్మై శ్రీ గురవే నమః. అందువల్ల ఆ గురువుకే మేము బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా భావించి నమస్కరిస్తున్నామని మన గురుర్విష్ణు గురు పౌర్ణమిని ఆచరించి పెద్దలను గౌరవించడం, పెద్దలకు చేయడం, అన్నిట్లకన్నా కూడా మూలమైన గురువు ఎవరు అంటే మనకి తల్లేనండి. తల్లి మొదటికి ఈ సృష్టిని చూపించి ఈ సృష్టిలో ప్రతిదీ ఎలా ఉందో, మనం ఎలా బ్రతకాలో మనకి జన్మనివ్వడమే కాకుండా అవన్నీ నేర్పిస్తుంది. అలాగే మన స్థితిగతులు అన్నీ చూసుకుంటూ మన భవిష్యత్తు బాగుండాలని కోరుకునే తల్లిదండ్రులే మనకి మొదటి గురువులు. అందుకనే కదండి కాళిదాస్ కూడా ఏం చెప్పాడు? వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తే
జగత పితరవు ఉందే పార్వతీ పరమేశ్వరు అన్నాడు కదండి. మనకు ఆ పార్వతీ పరమేశ్వరులు మన తల్లిదండ్రులు కనుక మనందరికీ మన తల్లిదండ్రులు కూడా పార్వతీ పరమేశ్వరులతో సమానం కనుక మొదటి తల్లి కాళిదాస్ కూడా ఏం చెప్పాడు? వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపతే జగత పితరవు వందే పార్వతీ పరమ. అలాగే మనకి జగద్గురు కృష్ణం వందే జగద్గురు అన్నాం. కృష్ణుడు మనకి దగ్గరవాడు, ద్వాపర యుగంలో అయినవాడు. అంటే 5000 సంవత్సరాల క్రితం ఏదో 130 150 అని చెప్తూ ఉంటారు. అంతకు ముందువాడు కనుక ఈ కృష్ణుడే మనకి ఈ జగత్తు గురువు అని కృష్ణం వందే జగద్గురు అంటాం కదండి. అలాగే ఆదిశంకరాచార్యులు మనకి 4 రకాల చోట్ల స్థాపించి అక్కడ ఇంకా జగద్గురు పరంపర అంతా వస్తుంది కనుక వాళ్ళకు కూడా పూజలు చేయడం అన్నీ గొప్పగా చేయడం. కానీ మనకి 18 పురాణాలను అందించిన, మనకి మూలంలో సంస్కృత భాషలో అందించిన వాడు మనకి వ్యాస మహర్షి. ఆయనకి వేదాలన్నీ ఒక గుంపుగా ఉంటానండి. దాన్ని 4 భాగాలుగా విడదీసి 4 పేర్లు పెట్టి మనకు అర్థమయ్యే రీతిలో ఇచ్చినవాడు కనుక వేదవ్యాసుడు అయ్యాడండి. ఆయన పేరు కృష్ణద్వైపాయనుడు, బాదరాయణుడు, ఇలాంటి పేర్లన్నీ కూడా ఉన్నాయి. ఆయన సత్యవతి అనే ఒక మత్స్యకన్యకి జన్మించాడు. పరాశర మహర్షి ఒకసారి నది దాటవలసి వచ్చిందట. ఆ టైంలో ఆ సమయంలో ఈ జగత్తుకి ఇంత వాంగ్మయాన్ని అందించే మహాపురుషుడు, జ్ఞానపురుషుడు, విష్ణుస్వరూపుడు అయినటువంటి ఆ వ్యాసుడికి జననం జరగబోతోందని తెలిసి ఆ మత్స్యకన్యయందు ఈ వ్యాస మహర్షిని జననం అయ్యేటట్టు ఆయన అనుగ్రహించేట. ఆ పుట్టిన వెంటనే ఆయన తపస్సుకు వెళ్ళిపోయేటండి. పుట్టిన వెంటనే తల్లికి నమస్కరించి తపస్సుకు వెళ్ళిపోయాడు. తపోనిధి ఆయన. అందుకనే మనం అందరం విష్ణు సహస్రనామ స్తోత్రంలో దాని గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. అన్ని చోట్ల ఈ వ్యాసుడు మనకి 18 పురాణాలు అందించిన వాడు. మనకి భగవద్గీత ఇత్యాదులు రాయడు. భారతం వ్యాసుడు చెప్పాడు, గణపతి రాశాడని కదండి మనం చదువుకుంటూ ఉంటాం. కాబట్టి ఇవన్నీ కూడా మనకు అందించినవాడు ఆ వ్యాస మహర్షి. కాబట్టి అటువంటి వ్యాస పౌర్ణమి రోజున ఆ వ్యాస మహర్షి దానిలో వచ్చే గురువులకి, ఆ గురుపరంగా మనకి కొంచెం జ్ఞానం అందించిన మన గురువులకి, మన తండ్రులకి అందరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాం. అది శ్రవంతి దా ఆఫ్ చేసేసా.